హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అలంకృత. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ హీట్లెస్ కర్ల్స్ ట్రై చేశాను అనమాట. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ వెల్. బట్ నా హెయిర్ స్ట్రక్చర్కి అయితే ఇది ఎక్కువసేపు ఉండదు. ఐ డోంట్ నో వై. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆన్ ఇట్, నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ జస్ట్ ట్రై. సో నాకు అనిపిస్తుంది స్ట్రెయిట్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో కర్ల్స్ నచ్చుతుందని చెప్పి, కర్ల్స్ ఉన్న వాళ్ళకేమో స్ట్రెయిట్ హెయిర్ నచ్చుతుంది. సో ఆబ్వియస్లీ నాది స్ట్రెయిట్ హెయిర్, సో ఐ లవ్ కర్ల్స్. అండ్ నేనైతే ఇక్కడ అమ్మతో మాట్లాడుతున్నా, మార్నింగ్ కాల్ అనమాట. సో ఇలా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. మీరు కనుక నా వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తుంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, లైక్ గ్రీన్ టీ నా మార్నింగ్ రొటీన్లో మస్ట్ అని. సో గ్రీన్ టీ అయితే రెడీ. అండ్ ఇప్పుడు నేను అది తాగుతూ నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. బ్రేక్ఫాస్ట్ అనగానే మనం ఇండియాలో చేసుకున్నట్టు పెద్ద పెద్ద వెరైటీస్ అయితే ఏం చేసుకోము. క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ చేసుకుంటాం బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు. సో నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ చేసుకుంటున్నా. సో బేసిక్గా టైం ఉన్నప్పుడు దోశ, ఇడ్లీ అండ్ పెసరట్టు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుంటాము. బట్ క్లాసెస్ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు టైం ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలానే మాట్లాడడం కంటిన్యూ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో ఈరోజు అయితే నాకు క్లాసెస్ ఆర్ వేరే వర్క్స్ అయితే ఏం లేవు. సో నా అసైన్మెంట్స్ ఫినిష్ చేసుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై డే. ఇక్కడైతే నా మాచా లాటే చేసుకుంటున్నాను. మాచా ఇస్ నథింగ్ బట్ ఇట్స్ జాపనీస్ గ్రీన్ టీ. ఐ థింక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేను ఇది రీసెంట్గా ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ప్రతిసారి మనం స్టార్బక్స్కి వెళ్ళి $5 to $7 ఇన్వెస్ట్ చేయడం అన్నది వేస్ట్. ఐ నో ఐ షుడ్ గెట్ ప్రాపర్ టూల్స్ ఫర్ దిస్, లైక్ దిస్ అండ్ దిస్. ఎందుకంటే మాచాని ప్రిపేర్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. అది ఆల్మోస్ట్ థెరపీలా అనిపిస్తుంది ఫర్ పీపుల్ హూ లవ్ ఇట్. ఇక్కడైతే నేను రెడీ అయిపోయా. మేము యాక్చువల్గా సన్సెట్ చూడడానికి వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. వన్స్ మేము ఇంట్లోంచి బయటికి వచ్చేసాక బయట చూస్తే చాలా క్లౌడీగా అనిపించింది అనమాట. సో అంత బాగుండదేమో అనుకున్నాం. బట్ ఆన్ ద వే మాత్రం పింక్ అండ్ కాటన్ క్యాండీ స్కైస్ ఉన్నాయి. సో కొంచెం మంచిగా అనిపించింది. బేసిక్గా మీ అందరికి అనిపించచ్చు సన్సెట్ చూడడానికి ఎక్కడికి వెళ్తున్నారు, బాల్కనీలోకి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి. యాక్చువల్గా మేము వెళ్ళేది ఒక ట్రెక్ పాయింట్. సో అక్కడ నుంచి కొంచెం టాప్ వ్యూ బాగుంటుంది కదా అని చెప్పి అందుకని వెళ్తున్నాం జస్ట్ రిలాక్సేషన్ కోసం. సో ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. ఇది స్టార్టింగ్ ట్రైల్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి.
యాహ్! అండ్ ఇదే ఆ చిన్న బ్యూటిఫుల్ సన్‌సెట్ వ్యూ అనమాట. చెప్పా కదా! ఇవాళ అంత క్లౌడీగా ఉండేసరికి అంత ప్రాపర్‌గా అనిపించట్లేదు. బట్ నార్మల్‌గా అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. అంతే ఇక్కడ సన్‌సెట్ చూడడం అయితే అయిపోయింది. మేము మ్యాక్స్ చెప్పాలంటే ఒక 10 మినిట్స్ ఉన్నామేమో అంతే. చాలా తొందరగా సన్‌సెట్ అయిపోయింది ఇవాళ. సో, మేము ఎక్కడికన్నా ఎళ్ళాలి నెక్స్ట్ అని అనుకోని ప్లాన్ చేసుకుంటున్నాము. దెన్ బౌలింగ్ అనుకున్నాం. సో, సేమ్ మన ఇండియాలో లాగానే మనం ఇక్కడ సెపరేట్‌గా షూస్ తీసుకోవాలి. బట్ నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు. ఇండియాలో ఒకవేళ మనం బౌలింగ్‌కెళ్ళినప్పుడు షూ రెంట్‌కి తీసుకుంటామా? లేకపోతే టికెట్‌లో ఇంక్లూడెడా అని. ఇక్కడైతే మనం టికెట్ పర్చేస్ చేసినా గూడా మనం షూ రెంట్ లాగా $5 పే చేయాలి పర్ హెడ్. సో, అలా 1 అవర్ బౌలింగ్ ఆడుకున్నాక దెన్ వి వెంట్ టు ఇండియన్ రెస్టారెంట్ టు హావ్ డిన్నర్. సో, మేమైతే అక్కడ గార్లిక్ నాన్స్, పనీర్ బటర్ మసాలా అండ్ సోయా మసాలా తిన్నాం. అండ్ ఐ ఫైనలీ కాల్ ఇట్ ఎ డే అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై. And don't forget to subscribe.